ఓకే హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఓటీటీలోకి రాబోయే మూవీస్ ఏవో చూద్దాం. కానీ అందుకంటే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మనకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికల్లా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ హీరో ఎవరో మన అందరికీ తెలిసిందే. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీలో హీరో ఎవరు అంటే కళ్యాణ్ రామన్న. ఈ మూవీలో విజయశాంతి గారు కూడా నటించడం అయితే జరిగింది. అలాగే ఈ మూవీ వచ్చేసరికల్లా డిజిటల్ రైట్స్ అలాగే ఓటీటీ రైట్స్ వచ్చేసరికల్లా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ మే నెల ఎండింగ్ కల్లా రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికల్లా సికిందర్ మూవీ. ఈ మూవీ సల్మాన్ ఖాన్ గారు తీశారు. అలాగే ఈ మూవీలో హీరో సల్మాన్ ఖాన్ గారు, హీరోయిన్ రష్మిక మందన. అలాగే ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే డిజిటల్ రైట్స్ అలాగే ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ గురించి చాలామంది ఈగర్గానే వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ మే నెల 11న రిలీజ్ అవబోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికల్లా నితిన్ అన్నది రాబిన్ హుడ్. ఈ మూవీలో హీరో నితిన్ అన్న, హీరోయిన్ శ్రీలీల గారు. ఈ మూవీ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్తో ఈ మూవీ వచ్చింది. అలాగే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అలాగే డిజిటల్ రైట్స్ అయితే జీబీ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ మే 2వ తారీఖు నుంచి అయితే వాళ్ళం అయితే జరుగుతుంది. ఈ మూవీ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ జోనర్లో రాబోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికల్లా మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీ పక్కా ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ జోనర్లో రాబోతుంది. ఈ మూవీ గురించి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అలాగే డిజిటల్ రైట్స్ వచ్చేసరికల్లా నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ ఏప్రిల్ 25 నుంచి నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే వదులుతారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికల్లా దిల్రుబా. ఈ మూవీలో హీరో ఎవరో మన అందరికీ తెలిసిందే, కిరణ్ అబ్బవరం. ఈ మూవీ అయితే కొన్ని కారణాల వల్ల అయితే పోస్ట్ పోన్ అయింది. కానీ మళ్ళీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ డేట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఓటీటీ రైట్స్ అలాగే డిజిటల్ రైట్స్ అయితే ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ ఏప్రిల్ 25 నుంచి గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు ఆహా వాళ్ళు అయితే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికల్లా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. ఈ మూవీలో హీరో ఎవరో మన అందరికీ తెలిసిందే, ప్రదీప్ అన్న. ఈ మూవీ అయితే థియేటర్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్తో నడుస్తుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అలాగే డిజిటల్ రైట్స్ వచ్చేసరికల్లా ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఓటీటీలోకి మే 21 నుండి రిలీజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికల్లా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీలో హీరో ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, మన అజిత్ గారు, తమిళ్ హీరో అయిన అజిత్ గారు. ఈ మూవీ అయితే థియేటర్ దగ్గర ఆడుతుంది. ఇంకా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అలాగే డిజిటల్ రైట్స్ వచ్చేసరికల్లా నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. మే 8వ తారీఖు నుంచి అయితే వదులుతారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ వచ్చేసరికల్లా జాక్ మూవీ. ఈ మూవీలో హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అలాగే డిజిటల్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. మే నెలలో వస్తుంది అనుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల అయితే ముందే వదిలారు. ఏప్రిల్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ వచ్చేసరికల్లా ఒడేలా 2. ఈ మూవీ మంచి హిట్ టాక్తో థియేటర్ దగ్గర నడుస్తుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అలాగే డిజిటల్ రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ మే 20వ తారీఖు నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలు అయితే వదులుతారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికల్లా మోహన్ లాల్ గారిది అల్టో మూవీ. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ జోనర్లో వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అలాగే డిజిటల్ రైట్స్ వచ్చేసరికల్లా జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ జియో హాట్స్టార్లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే ఏప్రిల్ 25 నుంచి అయితే జియో హాట్స్టార్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికల్లా అయ్యలాన్ మూవీ. ఈ మూవీ గురించి చాలా మంది ఈగర్గానే వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ అయ్యలాన్ మూవీ అనేది శివకార్తికేయన్ గారు అయితే తీయడం అయితే జరిగింది. ఓటీటీ రైట్స్ అలాగే డిజిటల్ రైట్స్ వచ్చేసరికల్లా సనెక్స్ట్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ మే నెల ఎండింగ్ కల్లా అయితే సనెక్స్ట్ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను చెప్పిన ఈ మూవీలు అన్నింటిలో మీకు ఏ మూవీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.